వెల్కమ్ టు నీరీస్ ఇంపీరియల్ ఛానల్. అందరికీ నమస్తే. అందరికీ విశ్వావసునామ తెలుగు కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఆ కామాక్షిదేవి కటాక్షముతో మీ విశ్వాసాలన్నీ జీవం పోసుకోవాలని కోరుతున్నా. ఇంతకీ ఈ రోజు మన వీడియోలోని విషయం ఏంటంటే, కామాక్షిదేవి యొక్క భక్తుడైన మూక మహాకవి రచించిన మూక పంచశతిలోని కటాక్ష శతకంలోని 88వ శ్లోకం నుంచి ఎన్ని వీలైతే అన్ని శ్లోకాలు, ఆ శ్లోకాల్లో ఒక్కొక్క పదానికి అర్థము, అంతరార్థము, తాత్పర్యము, విశేషాలు అన్నీ తెలుపుకుంటాము. అందరూ శ్రద్ధగా విని అమ్మవారి కరుణకు పాత్రులు కావాలని కోరుతున్నా. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా 88వ శ్లోకము అంటే ఇప్పటి వరకు 87 శ్లోకాల వరకు మనము చాలా వీడియోల్లో వివరంగా చెప్పుకున్నాం. అవన్నీ కూడా వినండి. ఈరోజు శ్లోకము మిశ్రీ భవద్గరల పంకిల శాంకరోరః సీమాంగణే కిమపి రింకణమాదధానః హేలావధూత లలిత శ్రవణోత్పలో అసౌ కామాక్షి బాలైవ రాజతి తే కటాక్షః. ఈ శ్లోకంలో శివుడి యొక్క వక్ష ప్రదేశం ఉంటుంది కదా, ఆ వక్ష ప్రదేశము వాకిట్లో ఒక బురద ఉందట. ఏంటి ఆ బురద అంటే శివుడి కంఠంలో ఉండే నల్లదనం అనమాట. ఆ నల్లదనాన్ని బురదగా చెప్తున్నారు. ఈ వాకిట్లో ఉన్న ఈ బురదలో ఒక బాలుడు ఆడుకుంటున్నాడట ఆనందంగా. ఎవరా బాలుడు అంటే అమ్మవారి కటాక్షము అనే బాలుడట. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, అమ్మవారి కటాక్షము ఎప్పుడూ శివుడి వైపే ప్రసరిస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా శివుడి వైపు ప్రసరించిన ఆ కటాక్షము అనేది బాలుడిగా వర్ణిస్తున్నారు. ఆ బాలుడు శివుడి ఉర ప్రదేశము అనే వాకిట్లో ఉన్న బురదలో ఆడుకుంటున్నాడట. ఆడుకుంటూ ఇంకా ఏం చేస్తున్నాడు అంటే తన అందమైన చెవులయందు ఉన్న కలువలను విదిల్చుకుంటున్నాడట. అందమైన చెవులయందు ఉన్న కలువలు అంటే ఏంటంటే ఇక్కడ బాలుడెవరు? అమ్మవారి కటాక్షమే కదా. ఆ కటాక్షము ఎప్పుడూ ఆకర్ణాంతము ఉంటుంది. అంటే అమ్మవారి కళ్ళు ఆకర్ణాంతము ఉంటాయి. అమ్మవారి కటాక్షము ఆ చెవులను దాటి ప్రసరిస్తూ ఉంటుంది కదా. అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాము, అమ్మవారి కటాక్షము శృతులను దాటి ఉంటుంది అని చెప్పుకున్నాం. శృతులు అంటే రెండు అర్థాలు. ఒకటి వేదములు అని, అంటే అమ్మవారి కటాక్షాన్ని వర్ణించడానికి వేదములు కూడా చాలదు, వేదములను దాటి ఉంటుంది అని చెప్పుకుంటున్నాం కదా. అలాగే శృతులు అంటే చెవులు అనే అర్థం ఉంది కాబట్టి చెవులను దాటి ఉంటుందట అమ్మవారి కటాక్షము. ఇక్కడ అమ్మవారి కటాక్షము కూడా నల్లగా ఉంది. ఎందుకు? చాలాసార్లు చెప్పుకున్నాం, అమ్మవారి కటాక్షం ఎప్పుడు నల్లగా ఉంటుంది, ఎందుకంటే కాలాంజనమును ధరించి ఉంటుంది కాబట్టి అని. మొత్తంగా ఇక్కడ ఈ నల్లదనము అనే దాన్ని ఒక బురదలాగా వర్ణిస్తున్నారనమాట. ఆ విధంగా అమ్మవారి కటాక్షము అనే బాలుడు తన కంటిన బురదను విదిలించుకుంటున్నాడట. రెండు రకాల బురదలు, ఒకటి శివుడి కంఠమునకు ఉన్న నల్లని కాంతి, రెండవది అమ్మవారి కటాక్షముకుండే నల్లని కాంతి. ఈ బురదలను విదిలించుకుంటున్నాడట. అటువంటి బాలుడి వలె ఉన్నదట అమ్మవారి కటాక్షము. ఆ విధంగా ప్రకాశించుచున్నది. ఇక్కడ మనం ఒక్కొక్క పదానికి అర్థాలు చెప్పుకుందాం. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, అసౌ అంటే ఈ, తే అంటే నీ యొక్క, కటాక్ష అంటే చూపు, మిశ్రీభవత్ అంటే కలిసిపోవుచున్నది. ఏ విధంగా? ఎక్కడ అంటే గరళ అంటే విషము యొక్క, పంకిల అంటే బురద అయిన, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా గరళము అనే బురదలో అని. గరళము అనే కాదు, గరళం వల్ల ఏర్పడిన నల్లని ఆ కాంతిలో, అటువంటి బురదలో అని. శాంకర అంటే శివుడికి సంబంధించిన ఉరసీమాంగణే అంటే వక్ష ప్రదేశపు వాకిట అని. రింకణ మారధానః అంటే బురదలో ఆడుకుంటున్నట్టుగా, దోగాడుచున్నట్టుగా ఉన్నటువంటి అని. హేలా అంటే విలాసముగా, అవధూత అంటే విదిల్చిన, లలిత అంటే అందమైన, శ్రవణ అంటే చెవి అందలి, ఉత్పలహ కలువగలవాడై, బాల ఇవ అంటే బాలుని వలె, రాజతి అంటే ప్రకాశించుచున్నది. అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అమ్మవారి కటాక్షము బాలుడి వలె శివుని ఉరఃప్రదేశం అనే వాకిట్లో ఉండే శివుని నల్లని అదే కంఠకాంతి ఉంది కదా, ఆ కాంతి అనే బురదలో ఆడుకుంటున్నది. అలాగే తన చెవులకు అంటిన బురదను విదిలించుకుంటోంది అనేది ఇందులోని వివరం అన్నమాట, తాత్పర్యము. తర్వాతి శ్లోకము 89వది. ప్రౌఢీకరోతి విదుషాం నవసూక్తి ధాటి చూతాటవీ శుబుధ కోకిలలాల్యమానం మాధ్వీరసం పరిమళం చ నిరర్గళం తే కామాక్షి వీక్షణ విలాస వసంత లక్ష్మీ. ఈ శ్లోకంలో అమ్మవారి కటాక్షమును వసంత లక్ష్మిగా పోల్చుతున్నారనమాట.
ముందుగా పదాలకు అర్థాలు చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, తే అంటే నీ యొక్క, వీక్షణ విలాస వసంత లక్ష్మీ అంటే కంటి యొక్క విలాసం అనేది వసంతం యొక్క సంపత్తి, విదుషాం అంటే విద్వాంసుల యొక్క, నవ అంటే కొత్తదైన, సుఉక్తి అంటే మంచి మాటల యొక్క ధాటి అంటే వేగములనేది, చూతాటవీషు అంటే మామిడి పళ్ళ వనములందు, చూతము అంటే మామిడి చెట్టు మామిడికాయలు అనమాట, ఆ అటవీషు అంటే ఆ వనములందు, బుధకోకిల లాల్యమానం అంటే పండితులు, ఇక్కడ బుధులు అంటే పండితులు, ఈ కోకిలలను బుధులతో పోలుస్తున్నారనమాట, లేదా పండితులను కోకిలలతో పోలుస్తున్నారు. బుధ కోకిల లాల్యమానం అంటే పండితులు అనేది కోకిలలచే ఆస్వాదింపబడు మాధురీ రసం అంటే తేనెను, పరిమళంచ అంటే వాసనను, నిరర్గళం అంటే అడ్డులేని, ప్రౌఢీకరోతి అంటే అధికముగా అందించుచున్నది అని. వసంతకాలం వస్తే ఏమవుతుందంటే మనకు తెలిసిందే, మామిడి చెట్లు చక్కగా చిగుర్చి పూత పూస్తుంది. ఆ పూత వేసినప్పుడు ఆ పూతలోని లేదా ఆ పూతని తినడానికి తాగడానికి, అందులో తేనె తాగడానికి కోకిలలు వస్తుంటాయి. ఆ కోకిలలు చక్కగా పాడుతుంటాయి. ఆ విధంగా ఇక్కడ ఏమంటున్నారంటే వసంతం వచ్చినప్పుడే మామిడి చెట్లలోని రసము అనేది అధికమయ్యి కోకిలల్ని ఆనందింపజేస్తుంది కదా. ఆ విధంగా అమ్మవారి కటాక్షము అనేది ఎవరిపైన పడుతుందో వారిలో చక్కని జ్ఞానము, కవిత్వము పెళ్ళుబికి పండితులు అనే కోకిలలను ఆనందింపజేస్తారట. ఇక్కడ ఎవరిలో అయితే కవిత్వము, జ్ఞానము పెళ్ళుబుకుతాయో వారిని వనము, పండిత వనముగా వర్ణించినారనమాట. పండిత వాగ్వనము అని వర్ణించినారు. సరే, ఇక్కడ పాండిత్యము అనేది వనం అనమాట. ఓకేనా. ఆ పాండిత్యాన్ని ఆకర్షించి వచ్చేవి ఏంటివి అంటే ఆ రసమును ఆకర్షించి, ఆ పూతని ఆకర్షించి వచ్చేవి కోకిలలు కదా. ఆ విధంగా పాండిత్యాన్ని, కవిత్వాన్ని ఆకర్షించి వచ్చే వాళ్ళు ఎవరు అంటే బుధులు. అందుకని బుధులను కోకిలలతో పోల్చినారు. మనం చక్కగా వివరించుకుందాం. అమ్మా నీ చూపు వసంత లక్ష్మి, అది పండిత వాగ్వనములందు పండితులు అనేది కోకిలలచే ఆస్వాదింపదగిన తేనెను, వాసనను పుష్కలముగా అందించుచున్నది. అమ్మవారి దయగల చూపులు ఎవరిపైన ప్రసరించునో వారు రసవంతమైన ఆమోదభరితమైన కవిత్వమును చెప్పి పండితులను ఆనందింపచేయుదురు అనేది ఈ శ్లోకానికి అర్థం. తర్వాతి శ్లోకం 90వది. కూలంకుషం వితనుతే కరుణాంబు వర్షి, సారస్వతం సుకృతి నస్సులభం ప్రవాహం, తుచ్చీకరోతి యమునాంబు తరంగ భంగీం, కామాక్షి కిం తవ కటాక్ష మహాంబువాహ. ఇక్కడ అమ్మవారి కటాక్షము, అందులో దయ ఉంటుంది, దయ అనే ప్రవాహం ఉంటుంది అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. అంటే అమ్మవారి కటాక్షాలు మేఘాలైతే ఆ మేఘాల్లో ఉండే రసము దయారసం అనమాట. ఆ రసము లేదా ఆ నీరు వర్షించినప్పుడు పాపాత్ములకైతే వారి పాపాలన్నీ తొలగిపోతాయి. మరి పుణ్యాత్ముల మీద వర్షించినప్పుడు సుఖాన్ని ఇస్తుంది. అలాగే ఇంకా ఈ శ్లోకానికి పదాలకు అర్థాలు చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, కరుణాంబు వర్షి అంటే దయాజలమును వర్షించునట్టి, తవ అంటే నీ యొక్క, కటాక్ష మహాంబువాహ అంటే చూపు అనేది గొప్ప మేఘము, సారస్వతం అంటే భాషకు సంబంధించిన, కూలంకషం అంటే ఒడ్ల నొరయు అంటే కష్టములను తొలగించునటువంటి అని, ప్రవాహం అంటే ప్రవాహమును, సుకృతినః అంటే పుణ్యాత్మునకు, సులభం అంటే సుఖముగా లభించు దానిగా, వితనుతే అంటే చేయుచున్నది, యమునాంబు తరంగ భంగీం అంటే యమునా నదీ జల తరంగముల తీరును, తుచ్చీకరోతికిం అంటే అల్పముగా నొనరించుచున్నదా ఏమి అని. ఈ శ్లోకంలో అమ్మవారి కటాక్షమును ఒక గొప్ప మేఘంలాగా వర్ణిస్తున్నారు. ఆ మేఘములో ఒక రసం ఉంటుంది, నీరు ఉంటుంది కదా. ఆ నీరు ఏంటి అంటే అమ్మవారి దయ అనమాట. ఈ దయ కురిసినప్పుడు అంటే పుణ్యాత్ముల మీద ఈ దయ అనేది ప్రసరించినప్పుడు వారిలో భాష అనే ప్రవాహము ఎక్కడో చిన్న బావిలాగా ఉండేది గొప్ప నదిలాగా అవుతుందట. అంటే పుణ్యాత్ములలో వాక్కులకు సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించి, అంటే భాషకు సంబంధించిన ఏదైనా ఇబ్బందులని తొలగించి దానికి సంబంధించిన దాంట్లో చాలా సుఖాన్ని, సులభాన్ని ఇస్తుందట. అలాగే
ఈ కటాక్ష మేఘం వర్షించిన ఈ దయారసము అలాగే ప్రవహించి ఒక నదిలాగా కనిపిస్తుందట. ఏమా నది అంటే యమునా నది లాగా అనమాట. యమునా నది లాగానే ఎందుకు పోల్చినారు అంటే యమునా నది నీరు నల్లగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి కటాక్షం నుంచి వచ్చిన నీరు కాబట్టి అమ్మవారి కటాక్షం అనేది కాలాంజనమును కలిగి ఉండడం వల్ల నల్లగా ఉంటుంది. ఆ నల్లదనమును ఆపాదించుకుని అమ్మవారి దయారసము కూడా నల్లగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ రసము కురవడం వల్ల ఏర్పడిన నది కూడా యమునా నదిలాగా యమునా నది తరంగముల తీరును అవమానించుచున్నదో అంటే అవమానించుచున్నది అని కాదు, అధిగమించుచున్నదేమో, దాన్ని యమునా నదిని తక్కువ చేసినట్లుగా అనిపిస్తున్నది అని చెప్తున్నారనమాట. అంటే అమ్మవారి కటాక్షము అనేది ఉంటే గత శ్లోకంలో కూడా చెప్పుకున్నట్టు పండితులలో పాండిత్యము కవిత్వము అనే తేనె పెళ్ళుబుకుతుంది. ఇక్కడ పుణ్యాత్ములలో సారస్వత ప్రవాహం అంటే భాషకు సంబంధించిన ఇది కూడా చెప్పాలంటే ఒక రకమైన పాండిత్యానికి సంబంధించినదే అనే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా అమ్మవారి దయ వల్లనే కలుగుతాయి అని చెప్తున్నారనమాట. తర్వాత 91వ శ్లోకము జాగర్తి దేవి కరుణాశుక సుందరీతే తాటంకరత్న రుచిదాడి మఖండ శోభే కామాక్షి నిర్భర కటాక్ష మరీచి పుంజః మాహేంద్ర నీలమణి పంజర మధ్య భాగే. పదాలకి అర్థాలు చూద్దాం. కామాక్షిదేవి అంటే ఓ కామాక్షిదేవి, తే అంటే నీ యొక్క, కటాక్ష అంటే చూపుల యొక్క, మరీచి అంటే కిరణము యొక్క, పుంజః అంటే సమూహం అనేది, మాహేంద్ర నీలమణి అంటే ఇంద్రనీలమణి నిర్మితమైన, పంజరహ అంటే పంజరము యొక్క, మధ్య భాగే అంటే నడిమి ప్రదేశమున, తాటంక అంటే కమ్మల ఎందలి, రత్న అంటే రత్నముల యొక్క, రుచి అంటే కాంతి అనేది, దాడిమ అంటే దానిమ్మ పండు యొక్క, ఖండ అంటే ముక్క యొక్క అంటే దానిమ్మ పండు యొక్క ముక్క యొక్క అనమాట, శోభే అంటే కాంతి గల, కరుణాశుక సుందరి అంటే దయ అను ఆడేటటువంటి చిలుక, జాగర్తి అంటే మేలుకొని ఉన్నది అని. ఇక్కడ ఆడు చిలుక అని కాదు, అంటే ఫిమేల్ ప్యారెట్ అనమాట. ఇక్కడ ఒక ఆడ చిలుక ఒక పంజరములో ఉన్న ఒక దానిమ్మ పండు ముక్కతో కూడి ఉండి శోభించుచున్నదట. అంటే ఆ దానిమ్మ పండు ముక్కను కలిగి ఉన్న ఆ పంజరములో ఒక ఆడ చిలక మేలుకొని ఉందట. ఇంతకీ ఆ పంజరము అని దేన్ని వర్ణించారు, ఆ దానిమ్మ పండు అని దేన్ని వర్ణించారు, చిలుకగా దేన్ని వర్ణించారు అంటే అమ్మవారి కటాక్ష కాంతి ఇంద్రనీలమణుల యొక్క కాంతి సమూహంతో నిర్మితమై ఉంటుంది. అంటే ఇక్కడ అమ్మవారు మొత్తము ఆభరణాలన్నీ ఇంద్రనీల మణులతో కూడి ఉంటాయి కదా, ఆ ఇంద్రనీల మణుల యొక్క కాంతి అంతా అమ్మవారి కటాక్షంలో కనిపిస్తోంది. ఈ కాంతి సమూహములో అమ్మవారి తాటంకములు అంటే కమ్మలు ఉంటాయి కదా, చెవి కమ్మల కాంతి అనేవి దానిమ్మ ముక్కలాగా కనిపిస్తున్నాయట. అంటే మొత్తం ఇంద్రనీల మణుల సమూహంలో కాంతి సమూహంలో ఈ కమ్మల కాంతి అనేది ఒక దానిమ్మ ముక్కలాగా కనిపిస్తోందట. ఆ పంజరంలో ఆ దానిమ్మ పండును కలిగి ఉన్న చిలుక ఏది అంటే అమ్మవారి యొక్క దయ అనేటటువంటి చిలుక అనమాట. ఓకే, ఇక్కడ మేలుకొని ఉన్నది అని ఎందుకు చెప్పారు అంటే మామూలుగా కొన్ని చిలుకలు ఒక్కొక్కసారి నిద్రపోతుంటాయి, ఒక్కొక్కసారి మేలుకొని ఉంటాయి. చిలుకలు సాధ్యమైనంత వరకు పంజరంలో బంధింపబడి ఉంటాయి, అంటే బంధిస్తే సాధారణ చిలుకలను బంధించగలరు. కానీ ఇక్కడ అమ్మవారి దయ అనే చిలుకను ఎవరు బంధించలేరన్నమాట. ఇక్కడ కేవలం ఆ విధంగా బంధింపబడినట్టుగా చెప్పలేదు, ఆ పంజరంలో ఉంది అని చెప్పినారు. ఆ పంజరంలో ఉండి కూడా అమ్మవారి దయ అనే చిలుక మేలుకొని ఉంది. ఎందుకు అంటే ఎవరికి ఏ భక్తుడికి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు వారిని చేరాలి కాబట్టి అమ్మవారి దయ ఎప్పుడు మేల్కొనే ఉంటుందట. ఆ చిలుక దయ అనే చిలుక అని వదిలేయకుండా కరుణ అనే సుఖసుందరి అని వర్ణించారనమాట. సరే, తర్వాత ఈ శ్లోకం చూస్తే 92వది. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే శ్లోకంలో అమ్మవారి కటాక్షమునకు కొంత వక్రత అనేది ఏర్పడింది కదా, అలా వక్రత ఎందుకు ఏర్పడింది, ఎలా అసలు ఏర్పడినదా ఏమి అని ఒక శంక అంటే ఒక అనుమానాన్ని ప్రతిపాదించారట. ఇంతకీ పూర్తిగా చూద్దాం, వివరాలు ఏంటో తెలుసుకుందాం. కామాక్షి మనం ఫస్ట్ శ్లోకాన్ని చెప్పుకొని తర్వాత పదాలు చెప్పుకుందాం. కామాక్షి సత్కువలయస్య సగోత్ర భావాత్
ఆక్రామతి శృతిమసౌ తవ దృష్టిపాతః కిం చ స్ఫుటం కుటిలతాం ప్రకటీకరోతి భ్రూవల్లరీ పరిచితస్య ఫలం కిమేతత్. పదాలకు అర్థాలు చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, తవ అంటే నీ యొక్క, అసౌ అంటే ఈ, దృష్టిపాత అంటే కటాక్షము, సత్కువలయస్య అంటే మంచి కలువ యొక్క, సగోత్ర భావాత్ అంటే సోదర భావము వలన, శృతిం అంటే చెవిని, ఇక్కడ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం శృతులు అంటే వేదాలు అనే అర్థం వస్తుంది, చెవులు అనే అర్థం వస్తుంది. ఇక్కడ మనం ఆ చెప్పుకున్నది ఇక్కడ కూడా వస్తుంది చూడండి. వివరం మళ్ళీ చెప్పుకుందాం, ఫస్ట్ పదాలు అయిపోయి. ఆక్రామతి అంటే ఆక్రమించుచున్నది, కిం చ అంటే మరియు, స్ఫుటం అంటే స్పష్టంగా, కుటిలతాం అంటే వక్రతను, ప్రకటీకరోతి అంటే ప్రకటన చేయుచున్నది, ఏతత్ అంటే ఇదంతా, భ్రూవల్లరీ పరిచితస్య తీగ వంటి కనుబొమల పరిచయమునకు, ఫలం కిం అంటే ఫలమా ఏమి అని. అమ్మవారి కనుబొమ్మల్ని తీగల్లాగా వర్ణిస్తారు కదా, ఒక్కొక్కసారి ధనుసులాగా వర్ణిస్తారు, తీగల్లాగా వర్ణిస్తారు. తీగలు ఎప్పుడు స్ట్రైట్గా ఉండవు కదా, కాస్త అలా వంగి ఉంటాయి కదా. సరే, ఇక్కడ తాత్పర్యం చూద్దాం. అమ్మ నీ చెవిపై నల్ల కలువ అలంకరింపబడి ఉన్నది. ఎందుకు నల్ల కలువ ఎలా అలంకరింపబడింది అంటే, అమ్మవారి కళ్ళు ఆకరణాంతము ఉంటాయి కాబట్టి, అంటే నల్ల కలువలు చెవుల దాకా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. అంటే ఇంకోటి కూడా చెప్తున్నారు, కళ్ళు అంటే కటాక్షం అని కూడా చెప్పుకోవచ్చు. కంటి కాంతినే కటాక్షం అంటారు కదా. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు శృతులు అంటే వేదములు అన్నాము, అలాగే చెవులు అన్నాం కదా. అమ్మవారి కటాక్ష కాంతి చెవులను దాటి ఉన్నది అని చెప్పొచ్చు, ఎందుకంటే కళ్ళు అంత పెద్ద కళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ కటాక్షం కూడా అలా దాటి వెళ్తోంది అని. అలాగే అమ్మవారి కటాక్షము వర్ణించడానికి వేదములు కూడా తక్కువే, వేదములను దాటి అమ్మవారి కటాక్షము అంత మహత్యం ఉంటుంది అని చెప్పడం కూడా ఒక అర్థం అనమాట. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నారు, అది చూచి నీ చూపు కూడా చెవిని ఆక్రమించుచున్నది, అదే చెవులను దాటి వెళ్తుంది అని కటాక్షము. కువలయమునకు చూపునకు సామ్యమే. కువలయము అంటే ఇక్కడ కలువలు అనమాట. కలువలకు అమ్మవారి చూపులకు సామ్యం ఉంది కదా, పోలిక ఉంది కదా. పోలిక ఉంది కాబట్టి సగోత్ర భావము అని అంటున్నారనమాట. మరి ఇక్కడ అమ్మవారి కాంతి ఎందుకు వక్రతను అంటే కొంత వంగి ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే, అమ్మవారి కనుబొమ్మలు అలా తీగల వలె వంగి ఉంటాయి కదా, వాటి సవాసము చేసి వాటి పరిచయం వల్ల అమ్మవారి చూపులు కూడా అలా, ఆ చూపుల్లో కూడా వక్రత ఏర్పడిందా ఏమి అనే అనుమానం వచ్చే విధంగా ఉందట. ఎంత చక్కటి ఉపమానం, ఎంత చక్కటి ఆరోపణ, ఎంత చక్కటి వర్ణన కదా. ఒక్కసారి ఆ వర్ణని, ఆ అమ్మవారిని మనసులో తలుచుకుంటే చాలు, మనలోని పాపాలు, పాప చింతనలు పటాపంచలైపోతాయి. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న అమ్మవారి కటాక్ష శతకంలోని కొన్ని శ్లోకాలు. విన్నందుకు ధన్యవాదాలు. మీరు వినడమే అమ్మవారి కటాక్షము. ఇక అన్ని శుభాలే జరుగుతాయి. ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే.